వచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, నేను మీ జేకే. వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. వీలైతే ఒక షేర్ చేయండి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ, ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సహజంగా ఎవరన్నా సరే మీ అబ్బాయిని లేదా మీ ఫ్రెండ్ని, మీ తమ్ముడిని, అరే నీకు ఏ ర్యాంక్ వస్తుందిరా అంటే, నాకు ఫస్ట్ ర్యాంక్ రాదు, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ వస్తుంది అని ఫోజు కొడుతూ చెప్తాడు. ఏరా ఫస్ట్ ర్యాంక్ ఎందుకంటే, అబ్బో నీకు తెలియదు, నా వెనకాల ఇంకెంతమంది, మా క్లాస్లో ఎంతమంది పిల్లలు అనుకుంటున్నావు, దరిదాపుగా 60 మంది పిల్లలు, వాళ్ళల్లో నేను ఇంకా థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నాను, నేను ఏంటనుకుంటున్నావు అంటాడు వాడు. నిజమే, మరి వాడి వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు. మరి మోదీ గారు 3వ సారి ప్రధాని అయ్యారు, అయినా సరే రూపాయి విలువ పెరగలేదు. గొప్పలు చెప్తున్నారు, ఫారిన్ కంట్రీస్ USA డాలర్తో సమానంగా పెరుగుతుంది రూపాయి డాలరు విలువ అంటున్నారు. రూపాయితోనే ఫారిన్ కంట్రీస్లో దాన్ని చలామణి అవుతుంది, ఇప్పుడు డాలర్తో సమానంగా అంటున్నారు. పేర్లకు మాత్రం అన్నీ చెప్తున్నారు. కానీ ఒక్క దీనార్ అంటే కువైట్కి చెందినది దీనార్ అంటారు. కువైట్ డబ్బుని దీనార్తో కొలుస్తారు, USA డబ్బుని డాలర్స్తో కొలుస్తారు. ఒక్క దీనార్ వచ్చి ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే సుమారుగా 271 రూపాయలు. మన 271 రూపాయలు ఇస్తే ఒక దీనారు ఇస్తారు. అందుకనే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి ఉద్యోగాలకి కువైట్ వెళ్తున్నారు. అర్థమవుతుందా? అయితే మరి చైనా, అమెరికా ఇవన్నీ దగ్గర ఉంటాయి. డాలర్లకి ఇటు రేటుకి దగ్గర ఉంటాయి. కానీ ఇప్పుడు డబ్బుల్లో మహారాజు లేకపోతే మహారాణి ఎవరంటే కువైట్ దీనార్. కువైట్ డబ్బు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ డబ్బు మన దగ్గర వసూలు చేసే దేశం కువైట్. కువైట్లో ఒక్క దీనార్ అంటే వాళ్ళ దేశానికి సంబంధించి 1 రూపాయి ఇస్తే మనము 271 రూపాయలు ఇవ్వాలి. అంటే ఎంత దిగజారి ఉందామో చూడండి. సరే, మరి ఇందా చెప్పాను కదా మీకు, నా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు, నేను ఇంకా థర్డ్ ర్యాంక్ వచ్చింది నాకు అన్నారు. అలాగా వియత్నాం, ఇక్కడ డంగ్ అంటారు రూపాయిని, 303 రూపాయలు. మన రూపాయి ఒక్కటి ఇస్తే ఈ వియత్నాంలో డంగ్ అంటారు అక్కడ రూపాయిని విలువ. అక్కడ రూపాయి మన ఇండియన్ రూపాయికి 303 రూపాయలు ఇస్తారు మన రూపాయి ఒకటి ఇస్తే. ఇంకా చూసుకుంటే దీనార్, లావోస్ అంట, ఇక్కడ కీఫ్ అంటారు అక్కడ రూపాయిని. ఎంత తెలుసా? మన రూపాయి విలువ 265 రూపాయలు పైచులకే. ఇంకా 40 పైసలు అంత ఉంది, కానీ 265 రూపాయలు ఒక్క మన లావోసు కీఫ్ అంటే మన ఇండియన్ రూపాయి ఒకటి ఇస్తే లావోస్ కీఫ్లు 245 రూపాయలు వాళ్ళే ఇస్తారు. అంటే మన భాషలో రూపాయి, వాళ్ళ భాషలో కీఫ్. ఇండోనేషియా మరి గొప్పదని చెప్పుకుంటాం.
అక్కడ రూపాయిని రుప్పీ అని పిలుస్తారు, రూపియా అని. ఇండోనేషియాలో మన రూపాయిని 193 రూపాయలు ఇస్తారు ఇండోనేషియా రూపీ. ఇండోనేషియా వాళ్ళు మన రూపాయి ఇస్తే 193 రూపాయలు ఇస్తారు. పర్గేవ్ ఇదో దేశం. గార్నీ అంటారు ఇక్కడ రూపాయిని. ఇక్కడ 90 రూపాయలు, మన రూపాయి 90 రూపాయలు విలువ. కంబోడియా, ఇక్కడ రియాస్ అంటారు, రియామిల్ అంటారు, రియామిల్. అక్కడ కంబోడియా రూపాయి. ఇది చెప్పాలంటే చాలా వెనకబడిన ప్రదేశం, చాలా వెనకబడిన ప్రదేశం. కంబోడియా అంటే దగ్గర దగ్గర సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉంటుంది. వాళ్ళ రూపాయి, మన రూపాయి ఇస్తే వాళ్ళు 49 రూపాయలు ఇస్తారు. మనం ఇప్పుడు ఎవరితో పోటీ పడాలి? ఫస్ట్ క్లాసు చదివి వచ్చేవాడితో పోటీ పడాలా? లాస్ట్ బెంచ్లో ఒక ఆయన అంటాడులే, లాస్ట్ బెంచ్లో కూర్చుంటే దాని సుఖమే వేరయ్యా అని. లాస్ట్ బెంచ్ వాళ్ళతో పోటీ పడాలా? ఫస్ట్ బెంచ్ వాళ్ళతో పోటీ పడాలా? మన రూపాయి విలువ ఎప్పుడు పెరుగుతుంది? జీడిపి పెరుగుతుంది, జీడీలు పెరుగుతున్నాయి, సీడీలు పెరుగుతున్నాయి అంటున్నారు. సీడీలు జీడీలు కాదండి, మన ఇండియన్ కరెన్సీ వాల్యూలు ఎలా పెరుగుతాయి? ఎవరన్నా దాని రహస్యాన్ని కనుగొంటే చెప్పండి, మోడీకి చెప్పి దాని రహస్యాన్ని పెంచుదాం. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. లాస్ట్ బెంచ్ సుఖమా, ఏ బెంచ్ సుఖము, ఇది పక్కన పెట్టేయండి. కానీ జీడిపి కాదు, రూపాయి విలువని పెంచే మార్గం ఏమంటే మీకు తెలిస్తే మీరు చెప్పండి. ఇమ్మీడియట్లీ మోడీకి ఒక 100 లెటర్లు కాదు, 1000 లెటర్లు, 1,00,000 లెటర్లు రాసి రూపాయి రేటుని పెంచుదాం. ఏమంటారు? మీరు అందరూ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన రూపాయి తక్కువ ఉంది, మన రూపాయి అనుకుని చాలా మంది అనుకుంటారు. కానీ మన రూపాయి చాలా దేశాల కంటే మన రూపాయి కూడా చాలా ఎక్కువలో ఉంది. దీనార్ కంట ఒక కువైట్ దీనార్ కంట మన రూపాయి ఎక్కువలో ఉందని చెప్పండి. ఏంటంటే ఎక్కడ మియాత్నంలో 303 రూపాయలు ఇస్తాయండి ఒక రూపాయి మనది ఇస్తే. అందుకని మీరు ఎవరన్నా వెళ్తే మియాత్నం వెళ్ళరా అని చెప్పండి. వెళ్తే జీవితంలో ఇంక పైకి రాడాడు. ఎందుకంటే 1 రూపాయి తీసుకెళ్ళాడు ఇంకో 100 రూపాయలు తీసుకెళ్తే 3,000 ఏంటి ఇంకెక్కువే. అసలు దరిదాపు 10,000 అనుకోండి, 10,000 రూపాయలు నట్టే ఆడు 100 రూపాయలు తీసుకెళ్తే. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోదాం, ఓకేనా? వదిలే కానీ కువైట్ వెళ్ళొద్దు, ఇండియాలోనే ఉండండి. ఇండియా రూపాయిని పెంచే విధంగా ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.